ప్రాబ్లమే ఉండేది కాదు. అవును, నువ్వు మరి అంతంత నెయ్యి వేసి అన్నని కూరలు వండితే అసలు ప్రాబ్లం ఉండేది కాదు. మన షాపింగ్కి వెళ్ళి బోల్డ్ అని కొనుక్కొచ్చావు, ఎందుకు? అవసరమా? ఏది అవసరమో తెచ్చుకుంటే సరిపోయిందా? అంతా నీ వల్లే జరిగింది, నువ్వే కారణం, అంతే. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి విహారయాత్రలని లేకపోతే ఈ టూర్ అని ఆ టూర్ అని వెళ్ళి బోల్డ్ అంత డబ్బు ఖర్చు చేయట్లేదు. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది, కష్టపడ్డా కూడా మళ్ళీ అలా ఖర్చు చేస్తుంటే దాని వేవి ఎక్కడ తెలుస్తుంది? అయినా ఒక మాట చెప్పనండి, 99 రూపాయలు తెచ్చే చిక్కు అంతా ఇంత ఉండదు. సరే, ఇప్పుడు 99 రూపాయలు అంటున్నాను, ఒకప్పుడు నాణాలండి. అవి తెచ్చిన చిక్కు అంతా ఇంత కాదు. తెలుసుకోవాలనుందా? అయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో, నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. సరే, నేను చెప్తా అన్నాను, నేను చెప్పేది చెప్తాను. పాటిస్తారా పాటించరా వాడి ఇష్టం, అంతే కదా. చెప్పడం నా బాధ్యత అనుకొని నేను అన్నీ చెప్తూ ఉంటాను. ఎవరిష్టం వాళ్ళదండి, చెప్పడం వరకే నా బాధ్యత. అదే నేను చెప్తున్నాను. అదే చెప్పాల్సింది చెప్పాలని కదా నాకు అర్థమైంది. ఓకే, రెడీ, స్టార్ట్. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ప్రణతి మనసు పలికే మాటలు బాగున్నాయా? నచ్చుతున్నాయా? మాటే మంత్రంగా పలుకే బంగారంతో పాటు బోల్డ్ అని వ్లాగ్స్ చేస్తున్నాను. మిస్ అయ్యారా? అసలు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? కమాన్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఆలోచిస్తున్నారో? నోటిఫికేషన్ బటన్, వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది కదా ఏ వీడియో ఎప్పుడు ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. ఆ వీడియోస్ చేసుకుంటూ పోవడమే, ఎవరికో ఒకరికి ఉపయోగపడతారు ఖచ్చితంగానే. సరే, అయితే ఇవాళ పలికే బంగారంగా ఎప్పుడు మంచి కథకి చెప్తాను. నేను మంచి మాటలు చెప్పినప్పుడు అవి రీచ్ అవ్వకపోతే నాకు నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అలా. కానీ ప్లీజ్, ఏమైనా మంచిగా అనిపిస్తే, ఇవి నలుగురికి చేరితే బాగుండు అనిపిస్తే వెంటనే షేర్ చేసి పడేసేయండి. వాళ్ళు వింటారా, ఆచరిస్తారా, ఆచరించిన తర్వాత విషయం. మీకు నచ్చిందా మీరు షేర్ చేసేయాలి, మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. ఇవాళ పలికే బంగారంగా నేను ఎప్పుడు మంచి కథలు చెప్తాను, బట్ ఈ కథ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఏంటంటే అలా చాలామంది మనకు ఉన్నదాని మీద కంటే లేని దాని మీదే దృష్టి ఎక్కువ పెట్టి, ఒకటి సమయం వృధా అవుతుంది, 2 ఆనందాన్ని పోగొట్టుకుంటారు. అయితే దీనికి ఒక మంచి కథ, మంచి ఉదాహరణ ఇవాళ పలికే బంగారంగా. అదొక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో రాజు ఖచ్చితంగా ఉంటాడు కదా. ఆ రాజు ఒకరోజు అలా డాబా మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. దూరంగా ఒక పూరి గుడిసెలో ఒక ఫ్యామిలీ, నేను అందరికీ అర్థం కావాలని వాడుక భాషలో చెప్తున్నానండి, అది చాలాసార్లు నేను ప్రస్తావించాను, చెప్పాను, పిల్లలకు కూడా అర్థం కావాలని. సో ఏంటంటే ఒక ఫ్యామిలీ దూరంగా ఒక గుడిసెలో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చూసి రాజు ప్రతిరోజు అలా చూస్తూ ఉన్నాడు. ఒక 4 రోజులు చూసాక ఆయనకు అనిపించింది, అదేంటి వీళ్ళు ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారని మంత్రిని పిలుస్తాడు. పిలిచి, ఏమయ్యా, నేను వాళ్ళని గమనిస్తున్నాను, నేనేమో ఇంత పెద్ద భవనంలో ఉన్నాను, ఈ రాజ్యానికి రాజుని, కానీ నాకు లేని ఆనందం వాళ్ళకుంది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు చూడు, కలిసి తింటున్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు, ఆనందంగా తిరుగుతున్నారు. అప్పుడు మంత్రి ఏం చెప్పాడంటే, సరే నాకు ఒక 99 నాణాలు ఇవ్వండి అన్నాడు. సరే, ఏం చెప్తాడో, ఆ ఆనందం ఎందుకు వాళ్ళు అంత ఆనందపడుతున్నారు, ఎందుకు అంత ఆనందంగా ఉన్నారని చెప్తాడేమో అని 99 నాణాలు ఇస్తాడు. ఈ నాణాల మూటను తీసుకెళ్ళి మంత్రి ఆ రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తాడు, వచ్చేస్తాడు. పొద్దున్న లేచేసరికి వాళ్ళకి ఆ 99 నాణాలు దొరుకుతాయి. దొరకంగానే అందరూ ఆనందపడిపోతారు, లెక్క పెడతారు, 99 ఉన్నాయి. అరే, 100 ఉంటే బాగుండేవి కదా, 99 ఉన్నాయి. సరే, ఈ రోజు నుంచి మనం ఆ 100 వాళ్ళ నాణ్యం సంపాదించడానికి కష్టపడదామని అనుకుంటారు. ఇక డబ్బులు ఉన్నాయి కదా, అప్పటిదాకా లేవు కానీ ఉన్నాయి కదా. ఒకళ్ళేమో ఆ డబ్బు తీసుకొని నచ్చిన చీరలు కొనుక్కోవడం మొదలు పెడతారు, ఇంకోళ్ళు రుచికరమైన వంటలు అన్నీ వండడం, అన్నీ తీసుకురావడం, ఇంకొకళ్ళు అలా విహారయాత్రకు వెళ్ళడం, అలా వెళ్తూ ఉంటారు. తీరా చూస్తూ ఉంటే ఒక నాణ్యం జత చేయాలనుకుంటారు కానీ ఉన్న నాణాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక ఒకరినొకరు నిందించుకోవడం మొదలు పెడతారు, చికాకులు, గోలలు. నువ్వెందుకు నెయ్యేసి వండావు, నువ్వు నార్మల్గా వండేయచ్చు కదా, ఇంతకుముందు తిన్నట్టే తినేవాళ్ళం కదా, నీకెందుకని పట్టు చీరలు కావాలి, నీకెందుకని నగలు కావాలి, నువ్వెందుకు విహారయాత్ర, ఇలా ప్రతిరోజు గొడవ పడడం రాజు పైనుంచి చూస్తాడు. అప్పుడు మళ్ళీ మంత్రిని పిలిచి, అదేంటి ఇంతకుముందు చాలా ఆనందంగా ఉన్నారు కదా, ఆ 99 నాణాలు వస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండాలి కదా, ఎందుకు అలా గొడవ పడుతున్నారు అని రాజు అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి చెప్తాడు, అవి ఆ 99 నాణాలు తెచ్చిన చిక్కు. ఆ ఒకటి సంపాదించకపోగా ఉన్నవి ఖర్చు చేసుకుంటూ ఇంకా కావాలని, అంతకుముందు వాళ్ళ దగ్గర ఏం లేనప్పుడు వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కానీ ఈ 99 నాణాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న ఆలోచనతో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళే దూరం చేసుకుంటున్నారు. మీకు అర్థమైందనుకుంటా ప్రభు అని మంత్రి సెలవిచ్చారు. అంతే, మనలో చాలామంది ఉన్నదాని కోసం ఆలోచించకుండా, ఉన్నదానితో సంతోషపడకుండా, లేని దాని గురించి, ఎదుటి వాళ్లకు ఉన్నదాని గురించి ఆలోచిస్తూ జీవితంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటారు అనడంలో సందేహం లేదు. ఓ గొప్ప కవి చెప్పారట,
ఒకటి, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండకపోవటం. రెండు, అనుకున్నది సాధించలేకపోవటం. ఎంతున్నా ఇంకా కావాలని ఉంటే ఇంకా సంతోషం ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి అనేది మనిషికి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం అని ఈ కథ చెప్తుంది. నచ్చిందా? అయితే వెంటనే మరో నలుగురికి షేర్ చేయండి. లైక్, కమెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు తెలియాలంటే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నెక్స్ట్ మరో మంచి కథతో పలుకే బంగారంగా నెక్స్ట్ వీక్ అంటే సోమవారం రోజు పలుకే బంగారం అప్లోడ్ చేస్తాను. కాబట్టి మళ్ళీ వచ్చే సోమవారం మరో మంచి కథతో వస్తాను. మరి ఇప్పటికి ఉంటాను, మళ్ళీ కలుస్తాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పటిలా కోరుకుంటూ నవ్వుతూ ఉండండి. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. బీ హ్యాపీ, బీ పాజిటివ్. ఉంటాను మరి. ప్రేమతో మీ